హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఈ బ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను ఎప్పుడో ఒక బుకింగ్ తీసుకున్నాను మన ఇక్కడనే, ఎక్కడ అంటే బోయంపల్లి తాడబంటు కుకుడుపల్లికి. చలో వెళ్దాం నడవండి. 1 కిలోమీటర్ వచ్చింది మనకి పికప్ లొకేషన్. వచ్చేసినాం మనము. ఆ బండి వెళ్తుంది కదా, ఆ గల్లీలకు పోవాలి. ఇదే లైన్లో ఉన్నది. చలో లోడింగ్ చేసేసుకుందాం. ఇవి మన లోడు. ఓ 14 బాక్సులు ఉన్నాయంట. నేను సరిగ్గా లెక్క పెట్టలే, మధ్యలో నుంచో పిలిపించుకున్నారా. చలో పేపర్ తీసుకొని పోదాం. 14 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ప్రస్తుతానికి ఇక్కడ ఏమంటే బాల్నగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను. ట్రాఫిక్ అయితే ఎక్కడ లేదు, కాకపోతే అక్కడ ముందడ పోయినాక వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది ఖచ్చితంగా. చలో వెళ్దాం నడవండి. ప్రగతి నగర్ ప్రస్తుతానికి మనం ఉన్నది. ఈ నుంచి ఇంకో 1/2 కిలోమీటర్స్ ఏమో చూపిస్తున్నది డ్రాప్ లొకేషన్. చాలా ఇదే మన డ్రాప్ పాయింట్. ముందర టవర్ కనిపిస్తుందా? ఇక్కడ ఇంటర్నెట్ వాళ్ళది ఉందా, నెట్ హబ్ అని. ఇక్కడ డ్రాప్ వీళ్ళకి అనుకుంటా. మన బండి అయితే అన్లోడింగ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. మధ్య ఈ 180 ట్రిప్పులు బాగా వస్తున్నాయి నాకు. నేను తీసుకోను, కాకపోతే బాగా వస్తున్నాయి నాకు. 1:40 అవుతుంది టైము. ఇంకొక బుకింగ్ తీసుకున్నా, శ్రీవారి మిడోస్ మొకిలా కుకుడుపల్లి నుంచి. చలో పోదాం నడవండి పికప్ పాయింట్కి. 2 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. మనం వచ్చేసినాము. కాకపోతే ఇక్కడ బాలాజీ మార్బల్స్ అని చూపిస్తున్నది. గ్రానైట్స్ అంటే మనం తీసుకొని పోలేము, అవి కాస్ట్లీ ఉంటాయి. మన బండ్లో వేసిగానే వలిగిపోతాయి. వాళ్ళు పర్షన్ చేస్తారు. ఇక ఇంత దూరం వచ్చినాం కదా, ఫస్ట్ కనుక్కుందాం పోయి. ఇక్కడ అనుకుంటా టైల్సే ఉన్నట్టుంది కదా, చూద్దాం ఏం సంగతి. 20 బాక్సులు ఉన్నాయి. 30 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్. ఎండలు ఫుల్ మండిపోతున్నాయి. మళ్ళా వర్షాకాలం వచ్చేసింది అనుకుంటే ఎండాకాలం పోతూనే లేదు, వదిలేసి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా తప్పకుండా నేను ఈ వీడియో తీస్తా గద్దర్ గారిది. ఇక్కడ పని ఏం లేదు, నేనే కొంచెం లోపలికి వచ్చి వీడియో షూట్ చేసి మళ్ళీ అట్లా రోడ్ మీదకి ఎక్కుతా అన్నట్టు. మొకిలా 7 కిలోమీటర్స్. రోడ్లు మాత్రం మంచిగా ఉన్నాయి, ట్రాఫిక్ లేకుండా. చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇక్కడనే లోపల విల్లాస్ చూస్తారా, ఇట్లున్నాయి. అన్నీ కొత్తగా ఉన్నట్టున్నాయి. మనం 46 నంబర్కి పోవాలి. ఇది 42, 43, 44, 45. ఆ కారు ఉన్న దగ్గర 46. చలో అన్లోడింగ్ చేయించేద్దాం. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ వీడికి క్లోజ్. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్తున్నాను, ఎందుకంటే ఇక్కడ వెయిట్ చేసుడు అంటే టైం వేస్టే. అందుకనే వెళ్ళిపోతున్నా ఇక్కడ నుండి. ఆన్లైనే పెట్టుకున్నాను, బుకింగ్ వస్తే తీసేసుకుందాం ఏమైనా. ఇక్కడ ఓ చిన్న బ్రేక్, చాయ్ సమోసా, సారీ కోల్డ్. హలో అండి, మీరు చూస్తున్నది రెండో రోజు వీడియో, సెకండ్ డే.
ఆ నుంచి అయితే ఎంటీ వచ్చేసినాను. అక్కడ పోతే గంతే సంగతి. ఇక ఇలా సెకండ్ డే అన్నట్టు. ఇప్పుడే మనకు ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది, శంషాబాద్ సైడ్ ఉన్నది, అటు మన తుక్కుగూడ సైడ్. చలో పోయి లోడ్ చేసుకుందాం నడవండి. అదే కొరియర్ వాళ్ళది ఉంటుంది లోడింగ్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇంకా నుంచి ఉన్నది పికప్. ఇక్కడ అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వస్తాయి అన్నట్టు. చలో లోడ్ చేసేసుకుందాం. ఇది మన లోడు, ఒకటే ఐటమ్ ఉన్నది. చలో వెళ్దాం నడవండి. 44 కిలోమీటర్స్ వస్తుంది మనకి డ్రాప్ లొకేషన్. చలో పోదాం నడవండి. ప్రస్తుతానికి ఇక్కడ ఆరాంగఢ్ వరకు వచ్చేసినాను. చెప్పినాను కదా 44 కిలోమీటర్స్ వచ్చినుండే డ్రాప్ లొకేషన్. ఇంకో 21 కిలోమీటర్స్ ఉన్నది. ప్రస్తుతానికి మనం పైన సిగ్నల్ దగ్గర వెయిట్ చేసే అవసరం లేదు, కింద నుంచి వెళ్ళిపోదాం. కింద నుంచి మన లక్ష్మిగూడ వస్తుంది కదా ముందట, అక్కడ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఇవేమో అమ్ముతుంటే తీసుకున్నాను, 60 రూపాయలు కిలో అంట. దీన్ని ఏమంటారో ఏమో తెలియదు, నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా తినలేదు. అనానాస్ పత్తి ఏదో అంటున్నాడు. 60 రూపీస్ కేజీ అంట, 100 రూపీస్ తీసుకున్నా నేను. తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే చెప్పండి. అరే ఇది డ్యామేజ్ వచ్చింది కదా. చలో 2-3 అట్లనే ఎక్స్ట్రా వేసిండు, కానీ ఇది ఏందో ఏమో నాకు తెలియదు. నీకు తెలిస్తే చెప్పుర్రు. జామకాయ అయితే కాదు, ఏందో అనానాస్ పత్తి అంటున్నాడు ఆయన. మనం వచ్చేసినాము. ఇది ఫెబ్ సిటీ రోడ్. ఇది ఈ ఏరియా మొత్తాన్ని ఫెబ్ సిటీ అంటారు. ఎందుకంటారో నాకు తెలియదు. ఇక్కడనే మన డెలివరీ. ఇంకో 2 కిలోమీటర్స్ ఉన్నది ఇక్కడ నుండి. మనం వచ్చేసినాము. ఇక్కడ ఉంది ఆ కంపెనీ, ముందట ఉండదా. ఇదేంటిది, భగవతి ప్రొడక్ట్ లిమిటెడ్. ఇది కాదు, అక్కడ ముందట ఆ లెఫ్ట్ అనుకుంటా. ఈ కంపెనీలో డెలివరీ. మనం ఇక్కడ వెహికల్ అన్లోడ్ అయ్యి ఇప్పటికి క్లోజ్. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. పేమెంట్ అయితే ఇక వేస్తాడు అన్న చూసినాక. ప్రైవేట్ బుకింగ్ కదా, పేసలు ఎడిగో మనీ ఎడిగో వచ్చేస్తుంది. కాకపోతే చూసుకున్నాక చేస్తాడు. ఇక పిఓడి అయితే వాట్సాప్ చేసేసిన డెలివరీ చేసి. ఇక ఇక్కడ ఆన్ చేసుకుందాము. 2:15 అవుతుంది టైం ప్రస్తుతానికి. పక్కన ఎక్కడైనా ఆపి ఇక ఎందుకేమో పప్పు అన్నం తిందాం అనిపిస్తున్నది. ఏదైనా మన మీల్స్ కనిపిస్తే ఆపి తిందాం. ఇక చాలు ఆన్లైన్ కూడా ఆన్ చేసేసుకుందాం. ఇక ఇక్కడ నుంచి ఇదైతే అయిపోయింది. ఆన్లైన్లో చూద్దాం ఏమైనా బుకింగ్స్ ఏమైనా. ఇక ఈ నుంచి స్టార్ట్ అవుతున్నా. 3:14 అవుతుంది. ఆల్రెడీ చాలా టైమే వెయిట్ చేసిన. ఇది ముందట ఉన్నది ఓఆర్ఆర్. ఇంకొంచెం ముందు పోయినాక చూద్దాం బుకింగ్స్ ఏమైనా వస్తాయేమో. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చాలామంది ఆల్రెడీ. మెల్లమెల్లగా ముందడికి పోదాం. బుకింగ్ రాగానే మళ్ళీ చెప్తా. పెట్రోల్ పంపులు కూడా ఆఫర్ పెడతారా? ఫస్ట్ టైం చూస్తున్నా. ఫ్రీ పెట్రోల్ వర్త్ 50 రూపీస్. ఆయిల్ చేంజ్ చేసుకుంటే అంట. ఇంజన్ ఆయిల్ ఓపించుకుంటే బైక్లో 30 రూపీస్ 50 రూపీస్ ఏదో పెట్రోల్ వస్తాడంట. మన లంచ్ లివర్ కర్రీ. ఒకటేసారి ఇది ప్లేట్ కావాలి నాకు, అట్లా కావాలంటే డిస్కౌంట్ ఉంటుందా? ఏం కదా ఏదో 30 మంది 20 మంది 50 మంది అని ఉంటే ఇక్కడ చేసి పార్సల్ కావాలి తీసుకోవచ్చు. 6:45 అవుతుంది. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ పడ్డది.
పికప్ డిస్టెన్స్ 1/2 కిలోమీటర్. కోంపల్లికి వచ్చింది డ్రాప్. చాలా ఫస్ట్ అయితే పికప్ పాయింట్కి పోదాం, నడవండి. చాలా సేపు అవుతుంది వెయిట్ చేసి ఇక్కడ. ఇలా లోపల అమెజాన్ డిస్పాచ్ ఉన్నది, దాని ఆపోజిట్ లైన్లో ముందటికి స్టేట్ వచ్చి అని చెప్పిండు. ఇప్పటిదాకా మన అన్న కలిసిండు, ఒక సబ్స్క్రైబర్ అన్న కలిసిండు, జోసఫ్ అని. అలా సిగ్గుపడుతున్నాడు, అందుకే తీయలే వీడియోలో. అయితే అమెజాన్ ఆపోజిట్ లైన్లో అన్న కూడా అడిగిన లోపల అమెజాన్ ఉంటుంది కదా, నాకు ఐడియా లేకుండే కదా, నాకు వేరే అమెజాన్ తెలుసు. ఇక ఇక్కడ ఉన్నదా బ్లాక్, ఇక్కడికి వచ్చి ఆగమని చెప్పిండు. చాలా ఇక్కడికి వచ్చేసినామని చెప్పి ఫోన్ చేద్దాం. కాల్ చేద్దాం కస్టమర్కి వచ్చేసినామని చెప్పి. మన లోడ్ బ్లూ స్టార్ వాళ్ళది, కొంచెం మంది సామాన్లు. 43 కిలోమీటర్స్ వచ్చింది కోంపల్లికి. ఇక బుకింగ్లు రావేమో అనుకొని బండి స్టార్ట్ చేసిన వెళ్ళిపోదామని. ఇక వెనకాల నుంచి మన సబ్స్క్రైబర్ ఉండు జోసఫ్ అన్న, ఆయన వచ్చి ఆపి ఇక ఆయనతోటి 15-20 నిమిషాలు అట్లా మాట్లాడుతున్నాము. అప్పుడే బుకింగ్ వచ్చింది. ఇక ఇది జోసఫ్ అన్న వల్ల వచ్చిన బుకింగ్ ఇది. థ్యాంక్ యూ జోసఫ్ అన్న, నువ్వు ఆపకుంటే నేను వెళ్ళిపోతుండే ఇక్కడి నుంచి. ఎంటీ పోవాల్సి వస్తుండే ఇక అంత దూరం. చలో వెళ్దాం, నడవండి. ఇక లోపలైతే ఉంటుంది ట్రాఫిక్. ఇక కరెక్ట్ 6 అవుతుంది. 5 నిమిషాలు 10 నిమిషాలలో వేసేసిండు లోడు. 4-5 ఎంటీ సిలిండర్లు ఉండే, చిన్నవి అంతే. చలో వెళ్దాం, నడవండి. ఇక నుంచి అయితే స్టార్ట్ అవుదాం. ఈ దారి అటు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతుంది, మనం స్ట్రేట్ వెళ్ళిపోదాం. ఇంతటా ట్రాఫిక్ తప్పించుకుంటూ వచ్చినా కానీ ఈ బోయంపల్లి దగ్గర ఉన్నది ఫుల్ ట్రాఫిక్. ఫైనలీ మనం వచ్చేసినాం కోంపల్లికి. టైం చూసినారా, 8 అవుతుంది, 8:10. అక్కడ ఎవరు ఉండరు అని చెప్పి ఒక ముసలాయన్నే ఉంటాడు, నువ్వే దింపేసేయి, ఎక్స్ట్రా ఇచ్చేస్తామన్నాడు. ఎంత ఇస్తామని చెప్పలేదు, కాలు కింద నెట్టేయమన్నాడు అంతే. చూద్దాం అక్కడికి వెళ్ళి ఏముంటుంది సిచ్యువేషన్. ఇంట్లో మనం అన్లోడ్ చేసేది కనిపిస్తుందా, బ్లూ స్టార్. ఇంట్లో మనం అన్లోడ్ చేయాలి గేట్ లోపల. ఇవన్నీ గుంజి కింద వేయాలి ఇప్పుడు, ఈ సిలిండర్ ఇవన్నీ. ఇది మన బండి ఏడబెట్టిన మెటీరియల్ మొత్తం. ఇది నా సేఫ్టీ కూడా పనికి వస్తుంది అన్నట్టు, అట్లా అందుకే డీటెయిల్గా తీస్తున్నా. ఇది పొద్దున పోయిన ట్రిప్ అమౌంట్ వేసిండు ఇప్పుడు. ఎంత 8:32కి. ఇప్పుడు ఈ బుకింగ్ ఇంకా రాలేడు. 5 నిమిషాలు ఆగో లంచ్ ఇస్తున్నా అన్నాడు. పర్సనల్ కస్టమర్లు కూడా ఆన్లైన్లో చూసి ఎంత వస్తుందో అంతనే ఇస్తున్నారు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఇది కూడా 1300 అయింది. ఇక అన్లోడ్ చేసినందుకు 100 యాడ్ చేసి ఇవ్వమన్నాడు, 1400. 50 రూపాయలు ఇస్తా అంటున్నాడు. నేనన్నా 50 రూపాయలు కూడా ఇక ఫోన్లే వదిలే అన్న, 50 రూపాయలకు నేను పని చేయను అని చెప్పిన. ఇక సరే 1400 వేస్తాను, లంచ్ చేస్తున్నా, 5-10 నిమిషాలు ఆగు అని చెప్తున్నాడు. అట్లా అయిపోయింది మార్కెట్ మొత్తంలో. 8:54కి ఈ పేమెంట్ కూడా చేసేసినారు, కనిపిస్తుందా? 8:54 కింద. ఇది కూడా 1400, 1300 అయింది. ఇక 100 రూపాయలు అన్లోడ్ చేయడానికి తీసుకున్నా. టైం 10:40 అవుతుంది. నేను ప్రస్తుతానికి కోంపల్లిలో ఉన్నా, పోతున్నా ఇంటికి. ఇక ఇలాంటి వీడియోలే తింటే 2 బుకింగ్లు అయినాయి. 1400 ఏమో